జై సార్కి నేను నచ్చానంట. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. అదిగో అక్కడున్నారా? అదిగోరా. వీడేంట్రా ఒక్కడే కూర్చున్నాడు? రారా చూద్దాం. ఏంట్రా మావా క్లాస్కి రాకుండా ఇక్కడే ఉండిపోయావు? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంట్రా? నువ్వు కాలేజీకి వచ్చావో రాలేదో, ఎక్కడున్నావో ఏమైపోయావో అని మేమంతా టెన్షన్ పడుతున్నాం రా. ఇప్పుడేమైంది? నేను ఇక్కడే ఉన్నాను కదా. అంత చిరాకు పడ్డం ఎందుకురా? ఏమైందిరా? జాను మాట్లాడింది. జాను మాట్లాడడం ఏంట్రా? తను మనల్ని తంతుంది కూడా. కోతి వేషాలేస్తే. ఆగండ్రా. విశ్వ నువ్వు చెప్పు. వాడికి ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిందా? నువ్వన్నది రివర్స్ లో జరిగిందిరా. జై గారికి జాను నచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగారంట. ఇంకా గారు గీరు అంటావేంట్రా? నీ లవర్ని వాడు తన్నుకుపోతుంటే. నీకు చిలక చెప్పినట్టు చెప్పాం కదరా, డిలే చేస్తే ఛాన్స్ పోతుందని. ఆడపిల్ల ఒకరికి మనసిస్తే మళ్ళీ ఇంకొకరి వైపు కన్నెత్తి కూడా చూడదురా. టెన్షన్ పెట్టకండ్రా. రే మామా, ఆ జైగాడు జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ మాత్రమే పెట్టాడు. ఇంకా జాను ఒప్పుకోలేదు కదరా. ఏమోరా, ఏం చెప్పలేదు. బట్ అలా అని ఎస్ కూడా చెప్పలేదు. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ మనసులో మాట చెప్పేయచ్చు కదరా. అవునరా, చెప్తే తప్పకుండా నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. ఏ జరిగితే అది జరుగుతుంది. జానుకు నిజం చెప్పే.